चतुर्दशोऽध्यायः। गुणत्रयविभागयोगः। श्रीभगवानुवाच परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम् यज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः। శ్రీ భగవానుడు పలికెను, జ్ఞానములలో అత్యుత్తమమైన పరమజ్ఞానమును నీకు మరల తెల్పబోవుచున్నాను. ఆ పరమజ్ఞానమును తెలుసుకొనిన మునులు సంసార బంధముల నుండి విముక్తులై పరమసిద్ధిని పొందిరి. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే న వ్యథంతి చ. ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నా స్వరూపమునే పొందుదురు. అట్టి పురుషులు సృష్ట్యాదియందు మరల జన్మింపరు, ప్రళయకాలమున వ్యధనొందరు. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. ఓ అర్జున, నా మహద్బ్రహ్మరూపమైన మూల ప్రకృతి సర్వప్రాణులకు జన్మస్థానము. దానియందు చేతన సముదాయ రూపమైన బీజమును ఉంచెదను. ఆ జడచేతన సంయోగము వలననే సర్వభూతముల ఉత్పత్తి జరుగును. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మమహద్యోనిః అహం బీజప్రదః పితా. ఓ అర్జున, నానా యోనులయందు జన్మించు ప్రాణులను తన గర్భమున ధరించు మూల ప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి. బీజస్థాపన చేయు నేను వాటికి తండ్రిని. అనగా సర్వప్రాణులకును ప్రకృతియే తల్లి, నేనే జనకుడను. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఓ అర్జున, ప్రకృతి నుండి ఉత్పన్నములైన సత్వరజస్తమో గుణములు నాశములేని జీవాత్మను శరీరమున బంధించును. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ. ఓ పాపరహితుడా, ఈ మూడింటిలో సత్వగుణము నిర్మలమైనది కనుక ప్రకాశకమైనది, వికారరహితమైనది. కాని అది సుఖ సాంగత్యము వలన, జ్ఞానాభిమానము వలన మనుజుని బంధించును. రజో రాగాత్మకం విద్ధి
तृष्णासङ्गसमुद्भवम् तन्निबध्नाति कौन्तेय कर्मसङ्गेन देहिनम्। ఓ అర్జున, రజోగుణము రాగాత్మకము. అది కామము, ఆసక్తుల నుండి ఉత్పన్నమగునని ఎరుంగుము. అది జీవాత్మను కర్మల యొక్కయు కర్మఫలముల యొక్కయు సాంగత్యముతో బంధించును. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం. ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. అర్జున, తమోగుణము సకల దేహాభిమానులను మోహితులుగా చేయును, అజ్ఞానము వలన జనించును. అది జీవాత్మను ప్రమాద ఆలస్య నిద్రాదులతో బంధించును. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత. జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. ఓ అర్జున, సత్వగుణము జీవుని సుఖములలో నిమగ్నము చేయును, రజోగుణము కర్మలయందు నిమగ్నునిగా చేయును. తమోగుణము జ్ఞానమును కప్పివేసి ప్రమాదాదులలో ముంచివేయును. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత. రజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. ఓ అర్జున, రజో తమో గుణములను అణచి సత్వగుణము వృద్ధి చెందును, సత్వ తమో గుణములను అణచి రజోగుణము వృద్ధి చెందును. అట్లే సత్వ రజోగుణములను అణచి తమోగుణము వృద్ధియగును. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే. జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. శరీర ఇంద్రియములందును అంతఃకరణమునందును చైతన్యము వివేకశక్తి ఉత్పన్నములైనప్పుడు అతనిలో సత్వగుణము వృద్ధి చెందినదని తలంపవలెను. లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమస్పృహా రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఓ అర్జున, రజోగుణము వృద్ధి అయినప్పుడు లోభము, ప్రవృత్తి, స్వార్థబుద్ధితో సకామ భావముతో కర్మాచరణము, అశాంతి, విషయభోగములయందు లాలస అనునవి ఉత్పన్నములగుచుండును. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ. తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. ఓ అర్జున, తమోగుణము అధికమైనప్పుడు అంతఃకరణమునందును ఇంద్రియములయందును వివేకశక్తి నష్టమగును. కర్తవ్య కర్మలయందు విముఖత, ప్రమాదము అనగా అంతఃకరణమును మోహింపచేయు వ్యర్థ చేష్టలు
నిద్రాది వృత్తులు మొదలగునవి ఉత్పన్నములగుచుండును. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. సత్వగుణము వృద్ధి చెందినప్పుడు మనుజుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలను ఆచరించువారు చేరే నిర్మలములైన స్వర్గాది దివ్య లోకములను పొందును. రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. రజోగుణము వృద్ధి చెందినప్పుడు మృత్యువు ప్రాప్తించినచో అతడు కర్మాసక్తులైన మానవులలో జన్మించును. అట్లే తమోగుణము వృద్ధి చెందినప్పుడు మృతి చెందిన మానవుడు పశుపక్షి కీటకాది నీచయోనులలో జన్మించుచుండును. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. శ్రేష్టములైన కర్మలను ఆచరించుట వలన సాత్విక ఫలము అనగా సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మల ఫలములు కలుగును. రాజస కర్మలకు ఫలము దుఃఖము, తామస కర్మలకు ఫలము అజ్ఞానము. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసః భవతో జ్ఞానమేవ చ. సత్వగుణము వలన జ్ఞానము, రజోగుణము వలన లోభము, తమోగుణము వలన ప్రమాద మోహాదులు అజ్ఞానము ఉత్పన్నములగుచుండును. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణవృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః. సత్వగుణ స్థితులు స్వర్గాది ఊర్ధ్వలోకములకు పోవుదురు. రజోగుణ స్థితులైన పురుషులు మధ్యలోకమునందే ఉందురు. తమోగుణ కార్యరూపములైన నిద్ర, ప్రమాద, ఆలస్యాదులయందు స్థితులైన వారు అధోగతిని అనగా కీట, పశుపక్ష్యాది యోనులను, నరకములను పొందుదురు. నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ద్రష్టయైనవాడు గుణములే గుణములయందు వర్తించుచున్నవని, త్రిగుణములు తప్ప వేరుగా కర్తలు లేరనియూ తెలుసుకొని త్రిగుణములకు అతీతముగానున్న సచ్చిదానందఘన పరమాత్మ స్వరూపుడనైన నా తత్వమును తెలుసుకొనును. అప్పుడతడు నా స్వరూపమునే పొందును. గుణానేతానతీత్యత్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైః విముక్తో మృతమశ్నుతే.
దేహోత్పత్తికి కారణరూపములైన ఈ 3 గుణములను అధిగమించిన పురుషుడు జన్మ, మృత్యు, జర, దుఃఖముల నుండి విముక్తుడై పరమానందమును పొందును. అర్జున ఉవాచ కైర్లింగైస్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే. అర్జునుడు పలికెను, ఓ ప్రభూ, ఈ 3 గుణములకును అతీతుడైన వాని లక్షణములేవి? అతని లోక వ్యవహార రీతి ఎట్లుండును? మనుష్యుడు త్రిగుణాతీతుడగుటకు ఉపాయమేమి? శ్రీ భగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. శ్రీ భగవానుడు పలికెను, ఓ పాండవా, సత్వగుణ కార్యరూపమైన ప్రకాశము, రజోగుణ కార్యరూపమైన ప్రవృత్తి, తమోగుణ కార్యరూపమైన మోహము తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు, అనగా వాటిని గూర్చి విచారపడడు. అట్లే అవి తొలగిపోయినప్పుడు వాటికై కాంక్షపడడు, అనగా ఎల్లప్పుడూ ఒకే స్థితిలో నుండును. ఉదాసీనవదాసీనః గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే. త్రిగుణములకును వాటి కార్యరూపమైన శరీర ఇంద్రియాంతఃకరణ వ్యాపారములకును ఏమాత్రమూ చెలింపక త్రిగుణాతీతుడు ఉదాసీనుని వలె ఉండును. గుణములే గుణములయందు ప్రవర్తించుచున్నవని తలంచును. అతడు సచ్చిదానంద ఘన పరమాత్మయందు ఏకీభావస్థితుడై ఉండును. ఈ స్థితి నుండి ఎన్నడునూ చెలింపడు. సమదుఃఖ సుఖస్వస్థః సమలోష్టాశ్మకాంచనః తుల్యప్రియా ప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతిః. త్రిగుణాతీతుడు స్వస్వరూపమునందే నిరంతరము స్థితుడైయుండును. సుఖ దుఃఖములను సమానముగా భావించును. మట్టి, రాయి, బంగారములయందు సమభావమునే కలిగియుండును. అనగా ఆ మూడింటియందును గ్రాహ్య త్యాజ్య భావములను కలిగియుండును. అతడే ధీరుడైన జ్ఞాని. ప్రియాప్రియములకు గాని నిందాస్తుతులకు గాని తొణకడు. అనగా రెండింటియందును సమస్థితిలోనే ఉండును. మానావమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే. మానావమానములయందును మిత్రులయందును శత్రువులయందును సమభావముతో ప్రవర్తించువాడును విద్యుక్త కర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడును త్రిగుణాతీతుడనబడును. మాం చ యో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్
ప్రపతే. అనన్య భక్తియోగము ద్వారా నన్నే నిరంతరము భజించువాడు ఈ 3 గుణములకును పూర్తిగా అతీతుడైనవాడు అగు పురుషుడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడగును. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. ఎందుకనగా అట్టి శాశ్వత పరబ్రహ్మకును అమృతత్వమునకును సనాతన ధర్మమునకును అఖండానందమునకును నేనే ఆధారము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగయోగో నామ చతుర్దశోऽధ్యాయః. ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీత యూనివర్సిటీ నిర్మాణానికి విరాళమివ్వండి. భగవద్గీతని ప్రపంచవ్యాప్తంగా బోధించే ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కండి. వివరములకి మా వెబ్సైట్ని సందర్శించండి లేక 9128444555కి మిస్డ్ కాల్ ఇవ్వండి. ఈ విషయాన్ని, ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. మన సనాతన ధర్మ పునరుద్ధరణకి మీ సహకారాన్ని అందించండి. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.